హలో! నమస్కారం అండి. మనం ఇప్పుడు చికెన్ కర్రీ చూడండి గ్రేవీగా ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చెప్తాను. ఎందుకంటే గ్రేవీగా తయారు చేసుకుంటే చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ, బిర్యానీలోకి గానీ మనం చక్కగా తయారు చేసుకొని తినొచ్చు. ఇప్పుడు కొబ్బరి, మిరియాలు, అల్లం, చిన్నుల్లిపాయలు, లవంగాలు, పట్ట, యాలక్కాయలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ మెత్తగా గ్రైండ్. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసాను, ఒక చుక్క నీళ్ళు కూడా పోస్తున్నాను. ఎందుకంటే బాగా నలగట్టందుకు. చూడండి ఇలా మెత్తగా నలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అరబెట్టి. ఇప్పుడు నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. చూడండి ఎలా తరుగుతున్నానో నేను. ఈ విధంగా మీరు కూడా తరిగి చక్కగా పక్కన పెట్టుకోండి. చూడండి అలా మీరు కూడా తరుక్కోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2గా నేను ఎలా చీల్చుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా చేసుకోండి. చూడండి నేను చికెన్ ఇలా ఎంత చక్కగా కడుగుతున్నాను. ఎందుకంటే దాంట్లో ఉన్నదంతా జల్లెల్లో నుంచి కిందికి వెళ్ళిపోయేటట్టుగా కడుక్కుంటున్నాను. పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేపుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే వేసి చక్కగా వేపుకోండి. మధ్య మధ్య తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. అందుకని మీకు కూడా ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి ఎలా ఎర్రగా అవుతుందో. ఇలా అయ్యేటట్టుగా మీరు కూడా చూసుకోండి అడుగంటకుండా. ఇప్పుడు రుబ్బి పెట్టిన మిక్సర్ అంతా దాంట్లో నేను వేసుకుంటున్నాను. మీరు కూడా అలా వేసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ అడుగంటకుండా ఎర్రగా చక్కగా వేపుకోండి. ఇప్పుడు చూడండి నేను ఎలా వేపుతున్నానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి. ఎందుకంటే అలా చేసుకుంటేనే మీకు కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను పసుపు చూడండి చికెన్లో వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా చూడండి అంత ఉప్పు వేసుకొని గిన్నెను పైకి కిందికి చికెన్ ఎలా ఎగరేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా ఎగరేసుకొని చూడండి. చూసారా ఇది. ఇప్పుడు మసాలా చూడండి ఎలా వేపుతున్నానో నేను. ఇలాగే మీరు కూడా చక్కగా నీట్గా అడుగంటకుండా వేపుకోండి. అప్పుడే చాలా బాగా ఉంటుంది. చూడండి చికెన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీరు కూడా చక్కగా కలుపుకోండి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఉంటే ముక్కకు మసాలా అంతా పడుతూ ఉంటుంది. అప్పుడు మనకు చాలా విధంగా బాగా వస్తుంది. ముక్కకు పడితేనే కదండి రుచి ఉండేది. అందుకని మీరు కూడా ఈ విధంగా వేపుకోండి. చూసారా? చూడండి మరి మీరు కూడా ఎంత చక్కగా వేపుతున్నాను. చూడండి ఇప్పుడు మూత పెడుతున్నాను. మళ్ళీ కాసేపు ఆగి చూసారా ఇలా వస్తూ ఉంటుంది. ఇంకా కొంచెంసేపు ఆగండి చూద్దాం ఎలా ఉండబోతుందో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. అబ్బా! నాకైతే కారం కూడా వేసుకుంటున్నాను. నాకు తగినంత కారం నేను వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో మీరు అదే విధంగా వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఇందాక వేసాను కదండి, అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాను. మీకు కూడా రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. అందుకని ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం కారం ఎక్కువ తింటానులేండి. మీరు కూడా చూసుకోండి ఎలా కావాలో. చూసారా ఎంత బాగుందో. ఉడుకుతుంటేనే నోరూరుతుందండి. మీకు ఎలా ఉందో మరి చూడండి. ఈ విధంగా చూసారా అలా వేపుకోవాలి. అప్పుడే ముక్కకు ఉప్పు కారం మసాలా అన్నీ బాగా పడుతుందండి. ఈ విధంగా చేసుకుంటారు. చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చూడండి ఆయిల్ ఎలా కనిపిస్తుందో మీకు. ఇప్పుడు నీళ్లు పోసుకుందాం మనం. ఎందుకంటే ముక్క బాగా ఉడకాలి కదా. మెత్తగా ఉడికితే బాగుంటుంది. కొంచెం గ్రేవీ కూడా ఉండాలని కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తున్నాను నేను. ఎందుకంటే దాంట్లో ఉన్న క్రీములు కూడా చనిపోయి మనకు చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా కలపెట్టుకోవాలి మళ్ళీ మనం చక్కగా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. బాగుందా? చూసుకోండి ఒకసారి మీరు కూడా. అందుకే ఇంత దగ్గరగా చూపిస్తున్నాను. కొత్తగా తయారు చేసే వాళ్ళకు కూడా బాగా వచ్చేటట్టు. ఇప్పుడు నేను కొత్తిమీరను కొంచెం పుదీనా వేస్తున్నా. సారీ అండి, పుదీనాను కొత్తిమీర వేసాను. మీరు కూడా అలాగే కడుక్కొని చక్కగా శుభ్రంగా వేసుకోండి.
చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉడికి ఆ స్మెల్ కూడా ఆ ముక్కకు పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఎందుకంటే ఇందాక నేను ధనియాలు దాంట్లో యాడ్ చేయలేదు. లాస్ట్లో దింపపోయే ముందు ఇలా ఉడుకుతుంటే వేస్తే మంచి వాసనను కమ్మదనం కూడా ఉంటుందండి. ఎందుకంటే దానికోసమే కదా మనం ఎంత కష్టపడేది. అందుకోసమే కొత్తగా తయారు చేసే వాళ్ళకు కూడా వచ్చే విధంగా చూసారా పొరాటాను నేను ఇలా చేశాను. మీరు కూడా అలా చేసుకొని ఆ గ్రేవీ ఆ పొరాటా మీద వేసుకోండి. ఒక ఉల్లిపాయ ఒక నిమ్మకాయ పెట్టుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోండి, ఇష్టం ఉన్నోళ్ళు పిండుకోండి, లేదంటే వద్దు. చూసారా ఎంత బాగుందో, ముక్క కూడా చాలా బాగా ఉడికింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తిని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ కొట్టండి.